సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుందాం. కమ్ ఆన్. హలో ఎవ్రీవన్, ఇది జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో రెడీ అయ్యే హెల్దీ స్నాక్ ఐటమ్. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్రౌండ్ నట్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, వాటర్ అండ్ ఆనియన్స్. అండ్ గార్నిష్ కోసం లాస్ట్లో ఆప్షనల్గా లెమన్ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, కమ్ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ మనకి కావాల్సిన క్వాంటిటీలో గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 పర్సన్స్ కోసం 1.5 కప్ గ్రౌండ్ నట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వాటిని బాగా వాష్ చేయండి. అండ్ నా గ్రౌండ్ నట్స్కి సఫిషియెంట్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అండ్ సఫిషియెంట్ సాల్ట్ని యాడ్ చేసి బాయిలింగ్ కోసం రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మాకు మీడియం బాయిల్లో సరిపోతాయి అండ్ నాట్ టూ సాఫ్ట్ ఆర్ టూ రా. సో ఈజీ అండ్ ఫాస్ట్ మెథడ్ కోసం వాటిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఐఎమ్ హ్యావింగ్ 3 to 4 విజిల్స్. మీకు ఎక్కువ బాయిలింగ్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ 5 to 6 విజిల్స్. బాయిలింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసి కుక్కర్ని సైడ్కి పెట్టండి. ప్లీజ్ రిమెంబర్, విజిల్ని ఫోర్స్గా ఓపెన్ చేయకండి, కూల్ అయ్యాక మాత్రమే ఓపెన్ చేయండి. మీన్ వైల్ లెట్స్ కట్ ద ఆనియన్స్. ఇక్కడే నేను 2 సైజెస్ ఆఫ్ ఆనియన్స్, లైక్ వన్ ఈస్ మీడియం అండ్ స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి బోత్ మిక్సింగ్ అండ్ గార్నిష్కి సరిపోతాయి. ఈ స్నాక్ ఐటమ్ని మీరు ఎర్లీ మార్నింగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ అప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీ పౌడర్ని అవాయిడ్ చేయండి. జస్ట్ బాయిల్ గ్రౌండ్ నట్స్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ ఈజ్ వెరీ హెల్దీ. అండ్ ఇంకొక స్మాల్ సజెషన్ ఏంటంటే, ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి క్వాంటిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, మీడియంగా తీసుకోవాలి. ఆనియన్స్ని మీడియం ఆర్ స్మాల్ సైజ్లో కట్ చేసుకోండి. గ్రౌండ్ నట్స్ కన్నా లార్జ్గా ఉండకుండా చూసుకోండి, అప్పుడే మిక్సింగ్కి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కుక్కర్ ఓపెన్ చేసి గ్రౌండ్ నట్స్ బాగా మీడియంగా బాయిల్ అయ్యా లేదో చెక్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే జస్ట్ డ్రైన్ ఇట్ అవుట్. నెక్స్ట్ స్టెప్లో బాయిల్డ్ గ్రౌండ్ నట్స్లో చాప్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అవాయిడ్ ద చిల్లీ పౌడర్. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చిల్లీస్ కూడా కావాలంటే మినీ పీసెస్గా కట్ చేసి ఆనియన్స్తో పాటు యాడ్ చేయొచ్చు. నౌ టేక్ ఇట్ ఇన్ టు ఏ బౌల్, గార్నిష్ విత్ ఆనియన్స్ అండ్ లెమన్ జ్యూస్. ఇక్కడ నేను కొరియాండర్ మర్చిపోయాను, సో మీరు కొరియాండర్ కూడా యాడ్ చేయొచ్చు. టేస్ట్ అండ్ లుక్ రెండు బాగుంటాయి. అండ్ ఎస్, యమ్మీ గ్రౌండ్ నట్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. This is a very tasty and healthy evening snack item. Just do try this. Okay guys, bye. See you in the next video.